నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉందిరా. దీనికంటే చచ్చిపోవడం బెటర్ రా నువ్వు. Drug abuse is a serious concern in the society. చాలా మంది స్టూడెంట్స్ దీంట్లో పడిపోయి వాళ్ళ లైఫ్ ని కెరీర్ ని అంతా స్పాయిల్ చేసుకున్నారు. I've personally seen people. So please say no to drugs. Thank you. మ్యామ్, మీరు సెమినార్ చాలా బాగా చెప్పారు మ్యామ్. ఒక పర్సన్ దానివల్ల సఫర్ అవ్వడం చాలా దగ్గర నుంచి చూసాను రా, అందుకే. ఏం లేదు దేవుడు, ఏం లేదు దేవుడు. Help me, virtuous. అర్జెంట్గా ఇక్కడ వెళ్ళిపోతాం. ఎవరు ఎవరు ఫ్యామిలీ ఎలా ఉంది? నేను అడుగుతుంది మామూలు ఫ్యామిలీ కోసం కాదు, కాలేజ్ లో మన ఫ్యామిలీ కోసం. కాలేజ్ ఫ్యామిలీ చాలా పెద్దలు లేరా, బాగా ఉన్నారు. అతనికి ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎక్కువ కదా మనకి. సరే 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 ఇవ్వండి ఇవ్వండి. మంచి పాట వచ్చింది, మంచి పాట పాడు. పని మాట్లాడండి. ఆయన వెళ్ళావు కదా, పెద్ద ధైర్యవంతులు వెళ్ళిపోయాడు ఒకడే పడుకోవడానికి. సర్లే రాజు కూడా భయ వేస్తా పక్కగా కాసేపు రీల్స్ చూద్దాం. బా ఏముందిరా అమ్మాయి, మన కాలేజీలో ఎందుకుంటారు ఇలాంటి అమ్మాయిలు?
ఇప్పుడు వాడు కళ్ళు తీస్తాడు. సర్లే ఒకటి చూసి పడుకొని పోదాం. ఏంటి బంగారం, ఇందాక కలుసుకుంటే ఇప్పుడే వచ్చేసావు? ఏంటి ఏం చేస్తున్నావు? చూద్దాం. ఫైనల్ ఇయర్ అదే కదా ఫైనల్ ఇయర్ లో నైట్ డ్యూటీ లేదు. మరి రాయవా నువ్వు? హ్యాపీ ఈ టైంలో ఎవరో ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ఎప్పుడు హ్యాపీ. సరే కనీసం కేస్ షీట్స్ అని కంప్లీట్ చేయి. ఆల్రెడీ రాస్తున్నాను కదా. ఒకటే కదా, ఇంకోటి రాసి వెళ్ళి మనం టిఫిన్ చేసి వస్తాం. ఏంటి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉండాలి వార్డులు పోయి నీ దగ్గరికి రావాలి, మరి అయ్యాలి. ఏం కాదు, ఒక 15 minutes వెళ్ళి తినేసి వస్తాం. ఓకేనా? 15 minutes ఎగ్జాక్ట్లీ 15 minutes. ఇంతసేపు అయినా ఇంకా రాలేదు. ఎంతకాలం ఉంటాం? ఈ టైంలోనే కరెంట్ తీయాలా? హెల్ప్! అక్కడ వాటర్ బయట ఆటోమేటిక్ కరెంట్ పోయింది సడన్ ఏమంటుంది చూద్దాం. ఏం కాదు, ఏం కాదు. అరే ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. నిజంగా ఏదో నేను వెళ్ళి చూస్తా, చూసి లైట్ ఆన్ చేస్తా. ఉంటది, ఏం కాదు. అసలు ఏం చెప్పాలి, అక్కడ ఈసీజీఏ లేదు, అక్కడ టీవీ కూడా లేదు. నేను చూసా నిజంగా అక్కడ ఈసీజీ మానిటర్ లో హెల్ప్ అని ఇలా వచ్చింది. సడన్ గా టేబుల్ కూడా మూవ్ వచ్చేసింది, ఎవరు లేకుండానే. ఇప్పుడు ఏంటి ఇదంతా? నేను లేట్ చేశాను, నీకు ఏ షీట్స్ ఇచ్చాను నేను. నీకు అర్థం అవ్వట్లేదా? ఎవరో సరే ఓకే ఓకే, ఎవరో ఉన్నారంటాం కదా, మనం జస్ట్ ఫైనల్ ఇయర్స్ కదా, మనకి ఎక్కువ తెలియదు. వెళ్ళి కింద పీజీ మ్యాన్స్ కో సర్స్ కో చెప్తాం. వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి తెలిసి ఉంటారు కదా. ఏమైనా ఉంటే ముందే ఏం కాదు, ఏం కాదు. హలో స్వీటీ, ఫ్రైడ్ రైస్ వచ్చాను స్వీటీ. క్లాప్స్ ఎందుకు స్వీటీ? మామూలుగా ఫ్రైడ్ రైస్ తెచ్చాను అంతే. భోజనం చేసావా? తెలుసా, నాకు నిన్న రాత్రి కల వచ్చింది. నువ్వు నేను అంట స్విట్జర్లాండ్ వెళ్ళామంట.
ఎంత బాగుంది తెలుసా, ఆ కళ నిజమైతే ఎంత బాగుండేదో. అసలు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు అసలు తెలియదు నిజంగా. ఉండు, ఏమవుతుంది, ఏదో సౌండ్ వస్తుంది. ఎట్రా చూస్తున్నావు బాలీ పట్టుకో ఇప్పుడు ఆగరా 2 minutes వస్తాను. I was blamed. గైస్, కొన్ని రోజులుగా మా అందరికీ జరిగిన ఎక్స్పీరియన్సెస్ చూస్తుంటే ఇవి నార్మల్ అనిపించట్లేదు. ఆ వర్చెస్ పేరు పదే పదే కనిపించడం, హెల్ప్ అని కనిపించడం, ఐ వాజ్ బ్లేమ్డ్, 404, ఇదంతా ఇవి నార్మల్గా అనిపించట్లేదు. అసలు ఈ కొత్త తలనొప్పి ఏంటో అర్థం అవ్వట్లేదు. అసలు ఆ వర్చెస్ పేరు మనకు కనపడకుండా ఉండాల్సింది. మీకు వచ్చేసి తెలుసా? తన పేరు ఎందుకు వచ్చింది? అసలు ఏమైంది? మ్యామ్, ఆ రోజు డిజిటల్ లైబ్రరీ స్క్రీన్లో 404 అని కనిపించింది మ్యామ్ నాకు. అవును మ్యామ్, ఆ రోజు వార్డులో కూడా వైటల్స్ మానిటర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి సడన్గా పవర్ కట్ అయిపోయి చాలా భయం వేసింది. సడన్గా చూస్తే ఎవరు లేరు. నాకు కూడా రూమ్లో ఏదో చూసి భయం వేసింది మ్యామ్. నేను వెనక్కి వైపు వెళ్తున్నప్పుడు ఎవరు చేయాల్సినట్టు అనిపించింది. అవును మ్యామ్, బాస్కెట్బాల్లో కూడా ఆ రోజు అక్కడ దూరం నుంచి ఎవరినో చూశాను మ్యామ్. అసలు ఎవరో కూడా తెలియదు మ్యామ్. అసలు ఎవరు మ్యామ్ ఈ వర్చెస్? యాక్చువల్లీ వర్చెస్ మా కోయింటన్. ఒకరోజు హాస్టల్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వర్చెస్ రూమ్లో డ్రగ్స్ దొరికిన మాట నిజమే. మాకు వర్చెస్ బాగా తెలుసు, తను ఎప్పటికీ అలా చేయడు. మరి ఎవరు మ్యామ్? ఏమో, వర్చెస్ మాత్రం చాలా మొహమాటస్తుడు. ఎవరిని తిరిగి ఒక మాట అనేవాడు కూడా కాదు. తన మీద వేసిన బ్లేమ్ కూడా తను డిఫెండ్ చేసుకునేవాడు కాదు. మేబీ ఇదంతా చూస్తూ ఉంటే తను మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడేమో. ఏదో కనెక్షన్ ఉన్నట్టు, ఎవరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. అసలు 404 అంటే ఏంటి? అమ్రిన్కి డిజిటల్ లైబ్రరీలో ఎందుకు 404 స్క్రీన్స్ కనిపించాయి? ఏమోరా, నాకు అర్థం కాలేదు. 404 అయినా 404 అంటే ఎనాటమీ డిసెక్షన్ హాల్ పక్కన పీజీస్ వాడి ఏకైక లోకర్ రాదు. సార్ వీళ్ళకి ఆ లాకర్ గురించి తెలిసిపోయింది సార్. ఎవరికో మన కింద లాకర్ సార్, 404 లాకర్ సార్. వాళ్ళు వచ్చి చెక్ చేస్తామో చూస్తాం అంటున్నారు. ఆ లోపల వచ్చేయండి మీరు తొందరగా, మనం తొందరగా తీసుకుని వెళ్ళిపోదాం. తొందర రండి సార్ ఒకసారి. అక్కడికి వెళ్ళాలా ఏంటి? అక్కడ నన్ను తీసుకెళ్ళదురా బాబు, నేను రానొస్తా. నాకు చాలా భయం అలాంటి. అరే ఏం పర్లేదు, చూసుకున్నాం. ఇన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి, ఇంత చూసాం. ఇప్పటికి కూడా ఏదో క్లారిటీ తెచ్చుకోకపోతే ఎవడైనా ప్రశాంతంగా పడుకోలేడు రా. వెళ్దాం పదండి. అరే మన డిసెక్షన్ హాల్ దగ్గరే కదా, ఇదే వరుసగా మనం చూసిన బాడీ మనం దగ్గర వేస్తాయి కదా. ఫస్ట్ ఎందుకంటే 404 ఎక్కడ ఉందో 404 నిజంగానే ఉంది. ఆగండి, ఫుడ్ స్టెప్స్ పడుతుంది, ఎవరు వస్తున్నట్టు. ఫాస్ట్ సరే ఇక్కడే ఉన్నాయి సార్. ఎవరు తీసుకెళ్ళారు? ఆల్రెడీ
ఆ మ్యాటర్లో వర్చెస్కి ఎక్కించి నేను బయటపడ్డాను. వీ షుడెంట్ రిపీట్ దట్ అగైన్. సార్ ఏంటి సార్ అసలు ఇంటర్న్షిప్ ఇంత హెక్టిక్ అయిపోతుంది? ఏమైంది? రోజు కేస్ షీట్లు రాసి రాసి చిరాకు వచ్చేస్తుంది సార్. అరే డ్యూటీలు ఇంకా పీజీస్ డ్యూటీస్ చాలా వర్స్ట్గా ఉంది తెలుసా? పీజీస్ డ్యూటీ చాలా ఘోరంగా ఉందిరా. మామ ఏంట్రా రోజు ఈ పనులు? అరే నీకేంట్రా ఏదో పని? సార్ అలా కాదు సార్, అంటే రోజు అరే నువ్వు బయటికి పోరా, ఫస్ట్ బయటికి పో. సార్ చెప్పరా. ఏంటి ఏదో తలుపు కొడుతున్న సౌండ్ వస్తుంది, నీకు వస్తుందా? ఏంట్రా నువ్వు మత్తులో మాట్లాడుతున్నావు నాన్న? ఏమో సార్, నాకు ఇంకా తలుపు కొడుతున్నట్టే సౌండ్ వస్తుంది. చెప్పరా? నేను ఫ్లాట్లోనే ఉన్నా. ఏంటి రైడా? ఏంటి రైడ్కి వస్తున్నారా? ఓ ఓ ఆగు. ఎవరండి అలా తలుపు కొడుతున్నారు? ఏంటండి ఇది? ఏం చేస్తున్నావు? అసలు ఏం సార్ ఇది? ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఏం జరగట్లేదు కాదు సార్. అసలు ఏం జరుగుతుందో చెప్పండి సార్. అసలు ఏంటి సార్ ఇదంతా? ఏంటది సార్ అసలు ఏం సార్? మాకు తెలియదు సార్. అది ఏంటి సార్ అసలు? ఏంటి సార్? మా రూమ్మేటే సార్. ఎవరండి? ఏంట్రా ఇది? స్టేషన్కి రారా, ఎవరు చూపిస్తాను. సార్ పోలీస్ సార్. ఏంట్రా అది? ఏంటి సార్? యాష్ ఏంటి? ఏంటి స్మెల్ ఏంటి? రూమ్లో ఏంటిది? సార్ నాకేం తెలియదు సార్. అదేంటో నాకు తెలియదు సార్. సార్ నాకు కాదు సార్, వినండి సార్. సార్ నిజం సార్, సార్ నిజం చెప్తున్నాను సార్, నాకు తెలియదు సార్. ఏంట్రా అది? సార్ అది ఏంటో నాకు తెలియదు సార్. అరే చెప్పురా, తెలియదు సార్. అరే చెప్పురా అదేంటో. మా రూమ్ కానీ నేను పక్క రూమ్ లో పడుకున్నాను సార్. నాకు అసలు ఏం తెలియదు సార్. నువ్వు కూడా రా. చెప్పురా నాకేం తెలియదని. సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. ఏం తెలియదేంట్రా? సార్ నాకు ఏం నిజంగా తెలియదు. పద స్టేషన్కి వెళ్దాం. ఎక్కడ పడితే అక్కడ ఏ బట్టలు చేస్తుంటారు. సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. నేను వచ్చాను సార్, అలా పడుకున్నాను సార్. అది ఎక్కడ పెట్టి ఎవరు పెట్టారో నాకు తెలియదు సార్. సార్ ఇది తీసుకెళ్ళిపోతాం సార్ ఎక్కడి నుంచి. ఫాస్ట్ ఫాస్ట్. అరే ఎవర్రా అది? ఎవరెక్కడ? ఎవర్రా? ఎవర్రా అక్కడ? దినేష్ ఏం చేస్తున్నారు అక్కడ మీరు? మీరు ఏం చేశారో తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏం తెలుసుకున్నారండి? మీరు స్పాయిల్ చేసిన వచ్చేస్తారు లైఫ్ గురించి. ఏం స్పాయిల్ చేశాను? ఏం తెలుసుకున్నాను? డ్రగ్ అబ్యూస్ కేసులు ఇరికిచ్చేసారు. అది అసలు ప్రూఫ్ ఎక్కడ? డూ యూ థింక్ పీపుల్ విల్ బిలీవ్ దిస్ అవుట్ సైడ్? మేమందరం చూసాం సార్. చూస్తే నమ్ముతారా? చూస్తే నమ్ముతారు అనుకుంటావా? అది చూస్తే నమ్ముతారు సార్. Yeah, what is this, Dr. Abhishek? Sir. What you did? కావాలని చేసిన కాదు సార్. అలా అంటాడు. Here it is clearly seen. సార్ నేను కావాలని చేసిన కాదు సార్. కావాలని కాదంటే ఇట్ ఈస్ క్లియర్లీ సీన్ హియర్. నేను కావాలని చేసిన కాదు సార్. తెలియకుండా. Do you know this is a criminal offense? తెలిసి కూడా చేసావా? తెలియకుండా జరిగిపోయింది సార్. తెలియకుండా ఎలా జరిగిపోతుంది? సార్ ప్లీజ్ సార్. Do you know this is a punishable one? Of the budding doctor, he committed suicide. This comes under 306 IPC, abetment of suicide. He will be punished up to 10 years. Sir, please, sir. No. I will inform to police. I will lodge the complaint. Please, sir. See, one of my doctor,
No, no. Don't give me any other explanation. సార్ ఒక ఛాన్స్ సార్ కెరీర్ పోతుంది సార్ No, no. లైవ్స్ పోతే నువ్వు కెరియర్ గురించి మాట్లాడతావు ఏంటమ్మా? అండ్ యూ ఫెలో ఇద్దరు ప్లాన్ చేశారు కదా? సార్ ఇది కావాలని చేసి ఉంటారు No, no. Whatever be the explanation you give to the police. I definitely inform police regarding this. అసలు ఆ 404 లాకర్ అండ్ దాంట్లో ఉన్న ఎవిడెన్స్ క్రియేట్ చేసింది, దాంతోపాటు ఉన్న నోట్ కూడా క్రియేట్ చేసింది మేమే. అనిరుద్ని, శశాంక్ని భయపెట్టింది కూడా మేమే. ఈసీజీలో హెల్ప్ అని కనిపించేలా చేసింది కూడా మేమే. ఇదంతా మిమ్మల్ని ఏదో భయపెట్టేయాలి, ఇది చేసేయాలని కాదు. జస్ట్ మీ ద్వారా మా ఫ్రెండ్ మీద పడ్డ ఆ మార్క్ని క్లియర్ చేద్దామని చేశాం. సరే వీళ్ళందరిది ఓకే, మరి నాకు బాస్కెట్ బాల్ లో అబ్బాయి కనపడ్డాడు, అదెవరు చేశారు? ఏం చేస్తున్నావు? దిగు ఫస్ట్. వదిలేండి, దిగు. నోట్ దిగు. నీకు తెలీదు నన్ను వదిలేసి. దిగు దిగు అత్తి చెప్పురా ఏమైంది? నేను చేయని దానికి నన్ను డ్రగ్ అబ్యూస్ కేసులో బుక్ చేశారు. ఇప్పుడు నా కెరీర్ పోయింది కీర్తన. నాకు మెడికల్ లైసెన్స్ రాదు. నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివింది వేస్ట్ కీర్తన. మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. He stepped back from the edge, and in that moment he realized true courage isn't walking away from life, but choosing to stay and fight for it. I can see